జై శ్రీరామ్. ఇవాళ మనం స్వరస్థానాలు పలికేది అంటే ఇప్పుడు మనం 16 స్వరస్థానాలు ఎలా పలకాలి అనేది మనం తెలుసుకుందాం. మీకు మనం అంటే దేనికైనా ముందు ఆధారం ఏంటి? సా. సాని ఆధారంగా చేసుకుని మనం ప్రతి స్వరస్థానం ప్రతిదానికి కూడా ముందు మనం డైరెక్ట్గా మనం పాడగలం. సా చూసుకుంటేనే ఆ సా బట్టి రిలేటివ్గా అన్ని స్వరస్థానాలు వస్తాయి. దాంట్లో మామూలుగా ఇప్పుడు మనం ప్రతి స్వరస్థానం ఎలా చూసుకుందాం? సా. దీన్ని బట్టి మనకి ఫస్ట్ వన్ ఏంటి? రీ వన్, అది శుద్ధ రిషభం. రీ. దీన్ని మన గమకంలో పలికించామనుకోండి రీ. తర్వాత చతుర్శుద్ధ రిషభం రీ టూ. దీన్ని మనం గమకంతో పలికించామనుకోండి సరే. తర్వాత మూడోది షట్సుతి రిషభం, ఇది రీ త్రీ. ఇది ఎలా పలికిస్తాం మనం? గమకంతో ఉన్నప్పుడు రీ ఇలా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ నాలుగో స్వరం మనకిప్పుడు శుద్ధగాంధారం ఎలా పలుకుతుంది? శుద్ధగాంధారం ప్లేస్ మనం చెప్పుకున్నాం, అదే చతుర్శుద్ధి రిషభం ప్లేస్ లో పడుతుందని. తర్వాతది సాధారణ గాంధారం అంతర్గాంధారం. తర్వాత స్వరం మా. అందులో మాము రెండు రకాలు ఉంటాయి కాబట్టి శుద్ధ మధ్యమం మా. ప్రతి మధ్యమం మా. మా ఇది మనకి గమకంగా పాడితే మా పా సబ్బుడుతుంది, అదే మా అని పాడతాం. కానీ మా నెక్స్ట్ స్వరం పా. ఈ పా ప్లేన్గా మనం మామూలుగా పా సా ఎలాగ ఆధార స్వరము ఉత్తరాంగ స్వరాల్లో అంటే పూర్వాంగ స్వరాలు సరిగమ అయితే ఉత్తరాంగ స్వరాలు పదనిసా. ఈ ఉత్తరాంగ స్వరంలో పా ఆధార స్వరం అవుతుంది. దీంట్లో ప్రకారం తర్వాత శుద్ధ దైవతం దావన్ అంట, అది ఎలా పలుకుతాం మనం? దా. ఇదే గమకంగా పడితే దా. తర్వాతది చతుర్శుద్ధ దైవతం దాటు. పా చూసుకోవాలి, పా బట్టి ఇది దా చతుర్శుద్ధ దైవతం. దీంతో మనం గమకం పడితే నెక్స్ట్ స్వరం షట్శుద్ధి దైవతం, ఇది దాత్రి. పా చూసుకోండి, గమకంతో దా. నెక్స్ట్ స్వరం నీ, శుద్ధ నిషాదం నీ వన్. నీ అంటే ఇదే చతుర్శుద్ధి దైవతం ప్లేస్ మనకి. దానికి వివాది స్వరం శుద్ధ నిషాదం. అలాగే తర్వాత అది షట్శుతి దైవతం, ఆ ప్లేస్లో పడుతుంది ఏంటి? కైశిక నిషాదం నీ టూ. నీ లాస్ట్ స్వరం 16వ స్వరం కాకల నిషాదం నీ. దెన్ సా. ఈ విధంగా మనం 16 స్వరస్థానాలు పలికించవచ్చు అనమాట. అంటే మీకు వైలిన్ చూపించాలంటే మీకు ఆ ప్లేస్ కూడా మీకు అర్థం అవడం గురించి చూపించారు. డిఫరెన్స్ పాడుతున్నప్పుడు కన్నా ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మనకి డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది కాబట్టి మీకు చూపించాను. ఈ 16 స్వరస్థానం ఇలా పట్టుకుంటే మనకి ప్రతి స్వరస్థానం ఇన్ని రోజులు మీరు చెప్పగలిగితే అది మీకు రాగం మీద మీకు పట్టు ఏర్పడుతుంది. జై శ్రీరామ్.